హాయ్ అండి, మేమైతే మురుగేశ్వర్ టెంపుల్కి అయితే వచ్చాము. ఇది లోపలికి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ బయట చెప్పులు విప్పేయాలి. ఈ చెప్పులకు కూడా అమౌంట్ తీసుకుంటారు. ఆలయం లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. ఇంకా దర్శనం అయితే చాలా బాగా అయింది. హారతి కూడా ఇచ్చారు. ఇంకా తర్వాత ఏమో మేము ఇంకా కొండపైకి వెళ్తున్నాం అనమాట. శివుడిని చూడడానికి ఇటువంటి కనిపిస్తుంది కదా, దీనిపైకి వెళ్తున్నాము. ఈ విగ్రహం 123 అడుగులు అంటండి. కొంచెం దూరమే నడవాలి. లోపలికి ఎంట్రన్స్ టికెట్ ఏమో చిన్నపిల్లలకి 10 రూపాయలు ఉంటుంది, పెద్దవాళ్ళకేమో 20 రూపీస్ ఉన్నది. దీని తర్వాత అయితే మేము టికెట్ తీసుకుని గృహ లోపలికి వెళ్ళామన్నమాట. ఈ గృహ లోపల అయితే ఒక స్టోరీ ఉంటుంది. రావణాసురుడు శివుడు వరమిస్తాడనమాట రావణాసురుడికి. అదేంటంటే ఆత్మలింగాన్ని ఇస్తాడు. ఆత్మలింగాన్ని తీసుకొని కానీ శివుడు చెప్తాడు, ఆత్మలింగాన్ని అక్కడ పెడితే ఎక్కడైతే పెడితే అక్కడ మళ్ళీ లేవలేవని చెప్తాడు శివుడు. ఆ లింగాన్ని తీసుకొని రావణాసురుడు అయితే తీసుకొని వెళ్ళిపోతాడు. అప్పుడైతే సంధ్య సమయం అయిందని చెప్పి స్నానానికి వెళ్తాడు. అయితే శివలింగాన్ని కింద పెట్టకూడదని చెప్పి మారువేషంలో గణేశుడు వస్తాడు. ఆ మారువేషం గణేశునికి తెలియక ఆ బాలునికి ఈ రావణాసురుడు లింగం ఇస్తాడు. నేను స్నానం చేసి వస్తాను, ఇది పట్టుకో, కింద పెట్టకని చెప్తారు. గణేశుడు 3 సార్లు పిలుస్తాడనమాట, నేను కింద పెడుతున్నా అని. రావణాసుడికి వినిపించక ఇంకా గణేశుడు కింద పెట్టేస్తాడు. ఇంకా ఆ లింగం అక్కడ ప్రతిష్ఠ అయిపోతుంది. రావణాసురుడు వచ్చి అయ్యో అని బాధపడి ఆ శివలింగాన్ని లేపాలని చూస్తారు. లేపేసరికి అవి 4 దిశలుగా వెళ్ళిపోతాయి. అందులో ఇక్కడ ఉన్నదే మురుడేశ్వరుడిగా ప్రసిద్ధి చెందింది అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.